ఉంటారని తెలియజేస్తున్నాను. అదే ప్రకారంగా మానవుడు ఉన్నాడు. 3 అని చెప్పే పక్షం లేడు. క్యాల్కులేట్ ఎక్కడ ఎదుర్కొంటున్నాడు. ఆ స్థితికి అది వచ్చేసింది. అది కంప్యూటర్ కూడా అంతే. మన భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులు, మహోన్నత వ్యక్తులు వాళ్ళ భారతదేశం గురించే కాకుండా ఖగోళ శాస్త్రాన్ని గురించి కూడా వాళ్ళ బ్రెయిన్ కంప్యూటర్లో చెప్పారు. ఆర్యభట్టాలు మీరు పడిన వ్యక్తులు ప్రపంచ ఖగోళ శాస్త్రం అంటే ఏంటి, ఖగోళ శాస్త్రంలో ఏమున్నాయి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, గ్రహాల యొక్క దూరం ఎంత అని చెప్పారు. మరి అటువంటి వ్యక్తులు పుట్టినటువంటి జన్మ ఇచ్చినటువంటి భారతదేశం మరి వాళ్ళ కంప్యూటర్ యొక్క ప్రాధాన్యత పెరిగి ప్రపంచానికి ఒక ఆనుకుంటున్న తిరుగుతున్న పరిస్థితుల్లో మరి టీనేజర్లకు కూడా కంప్యూటర్ కావాలని ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయడం. ముఖ్యంగా ఇందాక మాస్టర్ చెప్పినట్టు ఇవాళ వృద్ధులు పూర్తి నిరాదరణ గురవుతున్నారు. వాళ్ళు ఈనాడు పేపర్ ఒక సర్వే రాశారు. ఆ సర్వేలో ఎక్కువ పర్సెంటేజ్ తల్లిదండ్రులను తిట్టే వాళ్ళు ఎక్కువ మంది బిడ్డలేనటండి, కొడుకులు కూతుళ్ళేనట. మెయిన్ కొడుకులేనట. కొడుకుల వల్లే నిరాదరణ గురవుతున్నారని ఆ సర్వే చెప్తుంది. అలాగే చంద్రశేఖర్ గారు ఓల్డేజ్ పీపుల్ కూడా ఈరోజు ఎక్కువగా రిటైర్మెంట్ పీపుల్ కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకుంటే నెట్వర్కింగ్ సిస్టమ్ వాళ్ళకి ఈ టైంలో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ సిస్టమ్ నెట్వర్క్ వచ్చాక కొన్ని బ్యాంక్ లావాదేవీలు అన్నీ కూడా నెట్వర్కింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం అన్నీ జరుగుతున్నాయి. అవి కూడా వాళ్ళకి బయటికి తిరగక్కలేక ఇంటికాడ చేసుకునే పరిస్థితి కల్పించుకోవచ్చు. దానికి డిజిటల్ ఎంతైనా ఉపయోగపడుతుంది. అట్లాగే విద్యార్థులు కూడా వాళ్ళ భవిష్యత్తులో ఉద్దేశించి ఈ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉపయోగపడుతుంది. బంగారయ్య ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన విద్యుల కోసం, అలాగే ఇక్కడ మను ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ఒక విలువలు కూడా వెస్ట్ గోదావరి ఎమినెంట్ పర్సన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ అని చెప్పి దీన్ని మరి ఈ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కూడా వృద్ధుల కోసం, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఏర్పాటైనవే. అది ఆ విషయం మాకైతే అర్థమవుతుంది. మరి ఏమైనా సరే ఇతర దేశాల్లో వృద్ధులకి చాలా సౌకర్యాలు దేశాలు కల్పిస్తున్నాయి, నాయకులు కల్పిస్తున్నారు. మన దేశంలో మాత్రం ఇంకా పరిస్థితి పెద్దగా మెరుగు కాలేదు. అందుకోసం వృద్ధుల సంఘాలుగా ఏర్పడి వాళ్ళ యొక్క సౌకర్యాల కోసం వాళ్ళే మామూలుగా పోరాటం చేసిన అవసరం ఉందన్నటువంటి విషయం మాత్రం వాస్తవం. టీవీలో ఒక ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఆ ఇంటర్వ్యూలో ఒక ఆయన అంటున్నాడు, నా వయసు 88 ఏళ్ళు, ఆవిడ వయసు 80